Friends, today's topic is very important for everybody. అంటే నౌవేడేస్ సమ్ కన్‌ఫ్యూజన్స్ అరైజ్డ్ అబౌట్ రిజిస్ట్రేషన్ టైప్స్ అండ్ డీడ్స్. అంటే ఈ వీడియోలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎన్ని విధాలుగా చేయవచ్చు? దానికి సంబంధించిన డీడ్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ డీడ్స్ మీనింగ్ అన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక భూమి గాని, ఇల్లు గాని ఎన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం పేరు వింటుంటాం. సేల్ డీడ్ అండి, గిఫ్ట్ డీడ్ అండి, విల్ అండి, ఫ్యామిలీ సెటిల్మెంట్ ఇలా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి జస్ట్ నేను నేమ్స్ చెప్తాను. అంటే సేల్ డీడ్ అంటే అమ్మకపు రిజిస్ట్రేషన్ అనమాట. గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, రిలీజ్ డీడ్, పార్టిషన్ డీడ్, మార్ట్‌గేజ్ డీడ్, లీజ్ డీడ్, విల్ డీడ్ ఇట్లా అనేక రకాల డీడ్స్, రిజిస్ట్రేషన్‌లుంటాయి. అసలిప్పుడు మనము డీడ్ అంటే ఏంటో చర్చించుకుందాం. జనరల్‌గా డీడ్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. అంటే దీని ద్వారా ఒక వ్యక్తి తన హక్కు లేకపోతే ఆస్తి, బాధ్యతనేంటంటే మరొకళ్ళకి బదిలీ జేస్తాడు. ఉదాహరణకు సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్. డీడ్ అనేది ఏ ఒప్పందం జరిగిందని చెప్పే పత్రము. అదే రిజిస్ట్రేషన్ అంటే ఆ డీడ్ పత్రాన్ని ప్రభుత్వం గుర్తించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయటం. దీనికేమవుతుంది పత్రానికి లీగల్‌గా వాలిడిటీ పెరుగుతుంది. అంటే ఓనర్‌షిప్ చేంజ్ కానీ ప్రభుత్వ రికార్డులో నమోదవుతుంది. భవిష్యత్తులో వివాదాలు తగ్గువవుతాయి. అంటే రిజిస్ట్రేషన్ అనేది ఆ పత్రాన్ని ప్రభుత్వ రికార్డులో నమోదు చేయడం లాంటిదనమాట. డీడ్ వెర్సస్ రిజిస్ట్రేషన్ ఎలా చెప్పుకోవచ్చు? డీడ్ అంటే చట్టబద్ధమైన పత్రము. అదే పత్రాన్ని ప్రభుత్వ రికార్డులో నమోదు చేసే ప్రక్రియ మరియు రైట్స్‌ని బదిలీ చేయటాన్ని వివరిస్తుంది. ఆ బదిలీని గూడా అధికారికంగా నమోదు చేస్తుంది. అంటే ముందు డీడ్ తయారు చేసి, ఆ తర్వాత రిజిస్ట్రీ ఆఫీస్‌లో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగే ప్రక్రియ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత వివరించుకుందాం. రామయ్య తన స్థలాన్ని శేఖర్‌కి 20,00,000కి అమ్మాడనుకుందాం. సేల్ డీడ్ తయారు చేశారు. ఆ సేల్ డీడ్‌ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేశారు. ఫలితం ఏం జరిగింది? అది సేల్ డీడ్ అయింది. అంటే అమ్మకపు పత్రంగా మారింది. ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ రికార్డులో నమోదు చేయడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. డీడ్ అనేది హక్కులను సృష్టించే పత్రము. రిజిస్ట్రేషన్ అనేది ఆ పత్రాన్ని ప్రభుత్వ రికార్డులో నమోదు చేసి కోర్టుకు చట్టబద్ధంగా వాలిడిటీ కలిగించేటటువంటి రిజిస్ట్రేషన్. ఇక మనము కొన్ని డీడ్స్ తెలుసుకుందాం. భూమి లేదా ఇల్లు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనేక రకాలుగా బదిలీ కావచ్చు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఇట్లా అనేక చట్టాలుంటాయి. సేల్ డీడ్ అంటే డబ్బు తీసుకొని ఆస్తిని మరొకరికి అమ్మటం. గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి రిజిస్ట్రేషన్. అంటే ఎటువంటి డబ్బు తీసుకోకుండా అభిమానంగా, ప్రేమగా ఆస్తినివ్వటం. ఉదాహరణకు తండ్రి తన కుమార్తెకు 100 గజాల స్థలం బహుమతిగా ఇచ్చాడు. ఆస్తి యాజమాన్యం వెంటనే ఆ కుమార్తెకు చెందుతుందనమాట. ఇక మరొకటిది సెటిల్మెంట్ డీడ్. కుటుంబ సభ్యుల మధ్య భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఆస్తి పంపిణీ చేయటం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయటం అన్నమాట. తండ్రి తన ఇద్దరు కుమారులకు చెరొక 2 ఎకరాలు సెటిల్మెంట్ ద్వారా ఇచ్చాడన్నమాట. అంటే ఏంటి? వీరిద్దరి మధ్య భవిష్యత్తులో కుటుంబ తగాదాలు రాకుండా తగ్గటానికన్నమాట. ఇక మరొక డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఏంటి? పార్టిషన్ డీడ్. ఉమ్మడి ఆస్తిని భాగాలుగా పంచుకోవటం. ఉదాహరణకు ముగ్గురు అన్నదమ్ములున్నారనుకోండి, 6 ఎకరాలున్నాయనుకోండి, తలా 2 ఎకరాలు పంచుకోవటం అనమాట. ప్రతి ఒక్కరికి ప్రత్యేక హక్కొస్తుందనమాట. ఇలాంటి అనేక రకాల డీడ్స్ అనమాట. రిలీజ్ డీడ్ అంటే హక్కు వదులుకునేటటువంటి డీడ్‌గా చెప్పుకుంటాము. అంటే తన వాటా హక్కును మరొకరికి వదులుకోవటం. ఉదాహరణకి అక్క తన తండ్రి ఆస్తిలో ఉన్న వాటాను తమ్ముడికి విడుదల చేసింది. దీని ఫలితం ఏముంటుంది? తమ్ముడికి పూర్తిగా హక్కు వస్తుంది. తర్వాత ఈ ఎక్స్‌చేంజ్ డీడ్ అన్నమాట. డబ్బు లేకుండా 2 అంతస్తులను పరస్పరం మార్చుకోవటం. అంటే రాము పొలం, సోము ఇంటి స్థలం పరస్పరం మార్చుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి రిజిస్ట్రేషన్. మార్ట్‌గేజ్ డీడ్ రుణం కోసం ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడం. ఉదాహరణకు ఒక ఫార్మరు పంట రుణం కోసం 3 ఎకరాలు తాకట్టు పెట్టాడు. ఏంటి దాని రిజల్ట్ మనకి రుణం చెల్లించే వరకు బ్యాంకు దగ్గర హక్కుంటుందన్నమాట. ఇది ఒక డీడ్. లీజ్ డీడ్ కొంతకాలానికి అద్దెకివ్వటం. అంటే ఒకళ్ళు తన స్థలాన్ని 20 సంవత్సరాలు కంపెనీకి లీజ్‌కి ఇచ్చారనుకుందాం. అదొకటి. మరొక రిజిస్ట్రేషన్ విల్ రిజిస్ట్రేషన్. తన మరణం తర్వాత ఆస్తి ఎవరికెళ్ళాలో రాయడం అనేది విల్ రిజిస్ట్రేషన్. తండ్రి తన ఇల్లు కుమార్తెకు చెందాలని వీలునామా రాశాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత అమల్లోకొస్తుంది. మరొక ముఖ్యమైన డీడ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు ఆస్తి పంపకం అన్నమాట. అంటే కోర్టు కేసు రాకుండా కుటుంబ సభ్యులను పరస్పరం ఒప్పందం చేసుకోవటం. మనకు ముఖ్యమైనది అడాప్షన్ రిలేటెడ్ ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్. అంటే దత్తత తీసుకున్న పిల్లలకేంటంటే ఆస్తిని బదిలీ చేయటం. దత్తపుత్రుడికి గిఫ్ట్ డీడ్ ద్వారా భూమినిచ్చారు.
మరొక ముఖ్యమైనది ట్రస్ట్ డీడ్. అంటే ధార్మికంగా గాని, సామాజిక సేవ కోసం ఆస్తిని ట్రస్ట్‌కి ఇవ్వటం అన్నమాట. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆస్తిని, స్థలాన్ని దేవాలయానికి ట్రస్ట్‌కిచ్చాడు అట్లా. పవర్ ఆఫ్ అటార్నీ. మరొక ముఖ్యమైనది పవర్ ఆఫ్ అటార్నీ. యజమాని తరపున మరొక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం. ఉదాహరణకు అమెరికాలో ఉన్న వ్యక్తి తన సోదరుడికి జీపీఏ ఇచ్చి భూమి అమ్మించాడు. కోర్ట్ డిక్రీ రిజిస్ట్రేషన్. అంటే కోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే ఆస్తి బదిలీ అవుతుందనమాట. ఉదాహరణకు 10 సంవత్సరాల దాకా ఒక కేసు నడిచింది. కోర్టు ఏందంటే తర్వాత ఆ భూమిని అసలు యజమానికి అప్పగించింది. ఇది ఒక రకమైన డీడ్ అనమాట. ఆక్షన్ సేల్ డీడ్. బ్యాంకు లేదా ప్రభుత్వం వేలం ద్వారా ఏందంటే అమ్మిన ఆస్తి. ఉదాహరణకు లోన్ చెల్లించకపోతే బ్యాంకు ఇల్లు వేలం వేసిందనమాట. అలాంటిది. ఇట్లా అనేక రకాలైనటువంటి డీడ్స్ రిజిస్ట్రేషన్ రూపంలో చట్టబద్ధతను కల్పిస్తాయి. ముఖ్యమైన చట్టాలేంటి? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, ఇండియన్ స్టాంప్ యాక్ట్ 18. భూమి కేవలం సేల్ డీడ్ ద్వారానే కాదు. గిఫ్ట్ సెటిల్‌మెంటు, పార్టిషను, రిలీజు, ఎక్స్‌చేంజు, మోర్ట్‌గేజు ఇట్లా అనేక మార్గాలలో చట్టబద్ధంగా బదిలీ చేయవచ్చు. మీరు ఏ డీడ్ ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుంటే, భవిష్యత్తులో అనేక కోర్టు కేసులు నివారించుకోవచ్చు. ఎందుకు? ఒక భూమిని ఎన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వేరు, డీడ్ వేరు. డీడ్ ద్వారా అది లీగల్‌గా వెళ్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ అవుతుంది. అప్పుడు దానికి లీగల్ వాలిడిటీ వస్తుంది. ఏదైనా సమస్యలొచ్చినప్పుడు ఈ యొక్క డీడ్స్ గురించి కోర్ట్‌లో మన హక్కులు కాపాడుకోవడానికి, ఆస్తిని దక్కించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి, తప్పనిసరిగా అనేక రకాల రిజిస్ట్రేషన్ పద్ధతులను తెలుసుకొని, అవి మనము యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్‌లో. కొంతమంది అడుగుతుంటారు, "సార్ ఈ ల్యాండ్ ఉంది. ఎలా చేస్తే బాగుంటుందని" అని లాయర్‌ని అడుగుతారు. అప్పుడు లాయర్ గారు ఏం చెప్తారు, "అది మీ ఇష్టం అండి. మీ సొంత ఆస్తి అనుకోండి మీరుగా నమ్ముకోండి. లేదు మీరు గిఫ్ట్‌కి ఇచ్చినా పర్వాలా, ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేసినా పర్వాలేదు. అది మీ ఇష్టానుసారం అండి" అని చెప్తాం. లేదండి మా నాన్న వాళ్ళ నాన్నదండి అంటే అప్పుడు కాంట్రోవర్సీస్ లేకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ వారసుల్ని గాని, మీ యొక్క లీగల్ హెయిర్స్‌ని గాని మాట్లాడండి అనేటటువంటి అంశాలు కూడా ఉంటాయన్నమాట. ఫైనల్‌గా ఒక భూమి గాని, ఇల్లు గాని అనేక రకాలుగా రిజిస్టర్ చేసుకునేటటువంటి పదాలు, అర్థాలు, మీనింగ్ తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్‌తో కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.